కొందరు అమ్మేసుకుంటున్నారు కదా, ఏమంటారు దాన్ని? దానిది కరెక్ట్ కాదండి. రేషన్ ఇస్తే నలుగురు తినేలాగా ఉండాలి కానీ అమ్ముకుంటేలాగా అది మోసం సార్. రేషన్ బదులు డబ్బులు ఇచ్చారనుకో మంచిదేనంటావా? డబ్బులు వేస్ట్ సార్. రేషనే బెస్ట్. రేషన్ బెస్ట్. పాత గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే ఏమైనా మార్పు కనపడుతుంది? చాలా మార్పు కనబడుతుంది. రోడ్లు వేస్తున్నారు, దీపం పథకం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మార్పు కనబడుతుంది. 6 నెలల కింద చేశారు, 5 సంవత్సరాలు అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా అభివృద్ధి బియ్యం కరెక్ట్గా అందుతున్నాయా? రేషన్ బియ్యం మీకు వస్తున్నాయి. నెల నెల కరెక్ట్గా బియ్యమే తీసుకోండి. ఇప్పుడు రేషన్ బదులు బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనా మీకు? లేదు సార్, లేదు. మేము రైసే బతుకుతాం ఎలాగా. ఎవరో అమ్మేసినాడు అమ్మేస్తారు కానీ మనం అమ్మలేం కదా. అది ఒకవేళ గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే చేసే రైసే మంచిది. రేషన్ ఇచ్చే బియ్యాన్ని అమ్మేసుకున్నారు కదా. అమ్మేసుకోవడం మంచి పని కాదు, పద్ధతి కాదు. మనకి నేను తినడానికి అవకాశం మరి రేషన్ కరెక్ట్గా అందుతుందా? అంతుంది, నెల నెల కరెక్ట్గా నెలలకు అంతుంది. ఇప్పుడు రేషన్ బదులు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అనుకో మంచిదేనా? బియ్యం ఇస్తే మీరు డబ్బులు ఇస్తే అప్పుడే అయిపోతాయి. బియ్యం అయితే నలుగురు తింటారు. బియ్యం నలుగురు తింటారు. ఇప్పుడు కొంతమంది రేషన్ బియ్యం తీసుకెళ్లి ఉన్నోళ్ళు అమ్మేసుకుంటారు. అదే అది ఆ పద్ధతి కాదు కదా. ఇంక మంచిదే ఉన్నాయి. ఇంకా ఉన్నోళ్ళు బతుకుతారు. వ్యవసాయాలు ఉన్నోళ్ళు పొలాలు ఉన్నోళ్ళు బతుకుతారు. పొలాలు నీళ్ళు లేట్ చేస్తారు. ఇక ఈ ఆధారం మీద బతుకుతారు. అవునా కాదా? గవర్నమెంట్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే మంచిదేనంటారా? డబ్బులు వద్దండి, బియ్యం ఇస్తే మంచిది. పేదవాళ్ళు బతుకుతారు కదా. పెద్దింట్లోలాగా జరగదు కదా. మాకు బియ్యం ఇస్తే ఆయన కొద్దిగా తక్కువ రేట్లు వస్తాయి. డబ్బులు ఇస్తే వేస్ట్. డబ్బులు ఎందుకు పని మళ్ళీ కొనుక్కోవడం అంతే కష్టం. పేదోడికి ఎప్పుడైనా బియ్యం అందితే అదే బెటర్. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అయితే చాలా బెటర్గా అనిపిస్తుందండి. ఏంటంటే అన్ని పథకాలు కావచ్చు, ప్రజారక్షణ కావచ్చు, ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలన అయితే బాగానే జరుగుతుంది. అందులోనే డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా బీభత్సంగా ప్రజల్లోని ఉత్సాహం తెస్తున్నారు అన్నమాట. ఏదైనా మనం చూడండి, కాకినాడ ఫోర్ట్లోని బియ్యం అయితే మాత్రం రాష్ట్రం ఎన్నో టన్నులు వెళ్ళిపోతుంటే షిప్ను కూడా బోట్ను కూడా సీజ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రజల్లో చాలా అవగాహన వచ్చిందన్నమాట. ఈ 5 సంవత్సరాలు కాదు, గత వచ్చే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు వస్తారంటే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. బియ్యం ఇస్తే మంచిది కదండి. దాని బదులు అన్నం ఏదో చేసుకోవడం, ఏవో ఇంట్లో దోశలు వేసుకోవడం ఏవో చేసుకుంటారు కదా ఆడవాళ్ళు. బియ్యమే కావాలండి. అలా మంచిది కాదండి. బియ్యం ఇస్తే తీసుకోవడం మంచిది, ఆమె కూడా మంచిది కాదు.